హలో. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నీట్‌కి సంబంధించి నిన్న జరిగిన సుప్రీంకోర్టులో జరిగిన విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఒకసారి వీడియోలో చూద్దాము. సో, సుప్రీంకోర్టు ఏమంటుందంటే నీట్ లీకేజ్, పేపర్ లీకేజ్ అనేది నిజమే. సో, అది ఏ రేంజ్‌లో లీకేజ్ అయింది, దాన్ని బట్టి మనము రీకండక్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి డిసైడ్ చేద్దామని చెప్పేసి అనడం జరిగింది. సో, మనకి ఒక వాట్సాప్ ఛానల్ ఉంది. దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. డిస్క్రిప్షన్‌లో మీకు కింద లింకు పెడతాను. అదేవిధంగా మీకు ఏదైనా పెయిడ్ సర్వీస్ కావాలి అనంటే కౌన్సెలింగ్, గైడెన్స్ సర్వీస్ లాంటివి మీరు ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చండి. సో, అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి న్యూస్ అయితే పత్రము లీక్ నిజం, విస్తృతి ఎంతో తేలాలి. అంటే ఎంత స్ప్రెడ్‌లో, ఎంత వైడ్ రేంజ్‌లో ఇది స్ప్రెడ్ అయిందనేది తెలియాలి. అక్రమ లబ్ధిదారులు ఎందరో గుర్తించాలి. సో, ఈ ఫ్రాడ్‌లో ఎంతమంది, ఈ లీకేజ్‌లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, దానివల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎంతమంది అనేది ఫైండ్ ఔట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఈ సమాచారం ఆధారంగానే మళ్ళీ పరీక్షపై నిర్ణయం. నీట్ యూజీ వివాదంపై సుప్రీంకోర్టు నిన్న మాట్లాడిందనమాట. సో, ఒకసారి మనం ఇది చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ 2024 పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది. పరీక్ష పవిత్రతకు భంగం కలిగిందనడంలో ఎలాంటి సందేహము లేదని పేర్కొంది. అయితే ఇది 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశం అయినందున మళ్ళీ పరీక్ష నిర్వహణకు ఆదేశించడాన్ని తాము చివరి ఆప్షన్గానే భావిస్తామని వెల్లడించింది. సో, పరీక్ష పత్రం లీకేజ్ విస్తృతి ఎంత, అక్రమార్కులు అందుకు అనుసరించిన విధానం ఏమిటి, లబ్ధి పొందిన విద్యార్థులు ఎందరు, సాధారణ విద్యార్థుల నుంచి అక్రమ లబ్ధిదారుల ను గుర్తించడం సాధ్యమేనా, లీకేజీకి పరీక్ష నిర్వహణకు ఉన్న వ్యవధి ఎంత, తదితర ప్రశ్నలన్నిటిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. సో, నెక్స్ట్ మళ్ళీ 11వ తారీఖు విచారణ అయితే ఉంటుందన్నమాట, హియరింగు. సో, నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ అయిందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో 30కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ అయిందన్న విషయం స్పష్టమైంది. పరీక్ష పవిత్రతను దెబ్బతీశారనడంలో సందేహం లేదు. నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా లీక్ అయిన ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారని తెలిసినా మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెబుతామని తెలిపింది. సో, ఈ ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. విచారణ సందర్భంగా కేంద్రానికి ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. క్వశ్చన్ పేపర్ లీకేజీలో 2 విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారు. కానీ అది లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశం. అందువల్ల లీక్ ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలి. క్వశ్చన్ పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించాలి. ఎలా చేరిందో తెలుసుకున్నారా? ఎంతమంది విద్యార్థుల ఫలితాలను నిలిపివేశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి అని ధర్మాసనం స్పష్టం చేసింది. దర్యాప్తుపై స్థాయి నివేదిక సమర్పించాలని సిబిఐని ఆదేశించింది. ప్రశ్నపత్రం ఎన్ని నగరాల్లో, కేంద్రాల్లో లీక్ అయింది, ఎంతమంది లబ్ధిదారులను గుర్తించారో నివేదించాలని ఎన్టీఏకి స్పష్టం చేసింది. సమగ్ర పరిశీలన తర్వాత తీర్పు వెలువరిస్తామని అని చెప్పిందనమాట. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా నిరోధించడంపై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. నీట్ యూజీ 2024లో 100% మార్కులు 67 మందికి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ గతంలో ఎన్నడూ ఇంత ఎక్కువ మందికి గరిష్ట మార్కులు రాలేదని గుర్తు చేసింది. నీట్ యూజీని రద్దు చేయవద్దని కోరుతూ 50 మంది గుజరాతీ విద్యార్థులు విడిగా దాఖలు చేసిన పిటిషన్ పైన ధర్మాసనం విచారణ జరుపుతుంది. సో, ఇదండి మనకి నిన్నటి హియరింగ్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. సో, మళ్ళీ 11కి పోస్ట్‌పోన్ చేశారు కదా! అంటే 11కి మళ్ళీ హియరింగ్ అనేది ఇంకొకటి ఉంది. సో, ఈ లోపల ఎన్టీఏ అండ్ సెంట్రల్ గవర్నమెంటు ఈ ఈ క్వెషన్స్ అన్నిటికి ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు క్వెషన్స్ రైజ్ చేసిందో వాటన్నిటికీ కూడా వాళ్ళు ఆన్సర్ చేసినట్లయితే ఆ రోజు దాని ప్రకారంగా, అంటే ఈ ఆన్సర్స్, ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నెక్స్ట్ డెసిషన్ ఏం తీసుకుంటామని చెప్పేసి చెప్తామని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పింది నిన్న.
సో ఇక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మీకు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.